హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గొప్ప సువర్ణ అవకాశం ఇది. 10th క్లాస్ పాస్ అయ్యి మాకు తక్కువ మార్క్స్ వచ్చాయి అనే వాళ్ళకి గొప్ప సువర్ణ అవకాశం ఇది. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. జాబ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, శాలరీస్ ఎలా ఉంటాయి, సిలబస్ ఏంటి, బుక్స్ ఏం చదవాలి, మరియు ముఖ్యంగా మీరు చదవలసిన బుక్స్ సిలబస్ ఈజీ షార్ట్కట్స్తో తయారు చేసిన మెటీరియల్ నా దగ్గర ఉంది. లైక్ చేసి హాయ్ అని కామెంట్ చేయండి. మీకు వాట్సాప్కి ఈజీ షార్ట్కట్ మెటీరియల్ మొత్తం ఫ్రీగా సెండ్ చేస్తాను, ఎటువంటి మనీ తీసుకోకుండా. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ గురించి చూద్దాము. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఇది ఐఐటి భువనేశ్వర్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025. పూర్తి వివరాలు మీకు తెలుగులో చెప్తాను. మొత్తం పోస్టులు 101, టెక్నికల్ పోస్టులు 102, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు 39. ముఖ్యమైన తేదీలు: మనం ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకునే డేటు 9th డిసెంబర్ 2025, అంటే ఈ ఇయర్. చివరి తేదీ 8th జనవరి వరకు ఇచ్చారు. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ గురించి డీటెయిల్స్, దానికి ఫీజు ఎంతో చూద్దాం. దీనికి జనరల్గా ఉండే ఫీజు 500, కానీ కొంతమందికి ఫీజు ఎటువంటి ఫీజు ఉండదు. అది ఎవరికి, మహిళలకి ఉండదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండదు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉండదు, ఆల్రెడీ ఇందులో జాబ్ చేస్తున్న వాళ్ళకి, కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉండదు. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మీ దగ్గర ఉన్న వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ మొత్తం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఇందులో ఉండే పోస్టుల గురించి చూస్తే టెక్నికల్ పోస్టులు, దాని యొక్క అర్హత, జీతం, సిలబస్ ఏముండాలి. ఇది ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి అందులో, అంటే ఆ లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ అయి ఉండి 10 years అనుభవం ఉంటే వాళ్ళకి హై ప్యాకేజ్ ఇస్తున్నారు. సో వీటి గురించి తర్వాత మాట్లాడదాం. సో ఈ వీడియో పర్టికులర్గా స్టూడెంట్స్ కోసం చేసింది, అండ్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇవన్నీ జాబ్స్, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ వాళ్ళకి, వాళ్ళ యొక్క శాలరీస్, వాళ్ళ యొక్క సిలబస్ ఎలా ఉంటుంది. ఇది అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ 6 పోస్ట్ ఉన్నాయి. దానికి ఉండాల్సింది ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఆర్ బీటెక్ 5 years అనుభవం. సో మనం వీటి గురించి కాదు ఇప్పుడు చూసేది. సో మెయిన్గా మనం డిగ్రీ 10th మీద చూద్దాం. ఇవి పర్టికులర్గా 10th చూద్దాం. ఇది డిగ్రీ వాళ్ళకి ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్, ఇది పర్మనెంట్ పోస్ట్, ఇది గవర్నమెంట్. సో డిగ్రీ ఉండి 8 years ఖచ్చితంగా అనుభవం ఉండాలి దీంట్లో. సో శాలరీ కూడా చూడండి బాగుంది, 47,000 నుంచి 1,50,000 వరకు ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ కెరియర్, దీంట్లో ఒక పోస్ట్ ఉంది, దాని యొక్క శాలరీ డీటెయిల్స్ కూడా కింద ఇచ్చారు. సో దీన్ని కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళకి ఎంకాము, డిగ్రీ, బీకాము, ఇక్కడ ఉంది చూడండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. అర్హత 10th క్లాసు, మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు, పాస్ అయి ఉంటే చాలు. శాలరీ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు ఉంది. సో దీనికి సంబంధించిన సిలబస్ జనరల్ నాలెడ్జి, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. నేను ముందే చెప్తున్నా, మీరు ఏ బుక్స్ కొనొద్దు. నా దగ్గర ఈ బుక్స్కి సంబంధించిన షార్ట్కట్ మెటీరియల్ మొత్తం ఉంది, నేను మీకు వాట్సాప్ చేస్తాను. వాట్సాప్లో హాయ్ అని కామెంట్ చేయండి, సెండ్ మెటీరియల్ అని కామెంట్ చేయండి, నేను మీకు పర్సనల్గా కాంటాక్ట్ అవుతాను. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ 1 10th క్లాస్, సేమ్ ఇవే జాబ్స్.
ఇందులో జూనియర్ అకౌంటెంట్ లెవెల్ 4 కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దానికి బీకామ్ సిఏ ఇవి ఉండాలి, ఇంటర్ ఉండాలి. వాటికి సిలబస్ ఇవి ఇచ్చాడు. సో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం వాట్సాప్లో సెండ్ చేస్తాను. బుక్స్ సెండ్ చేస్తాను. ఫ్రీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది అంటే కొంత అమౌంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.